రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పిండు కదా. అందులో భాగంగానే మహిళా సంఘాలకు పెద్ద ఎత్తున అన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రోత్సాహం అందిస్తుందని చెప్పొచ్చు. చూడొచ్చు ఒకసారి. కార్పొరేట్ తరహాలో మహిళా శక్తి సూపర్ బజార్లు, డీమార్ట్, సూపర్ మార్కెట్ లాంటి వాటికి పోటీగా ఏర్పాటు చేయాలి. రైస్ మిల్లులు, గోదాములు, లాజిస్టిక్ పార్కులు కట్టండి. పెద్ద వ్యాపారంలోకి రావాలని మహిళా సంఘాలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. ఒక్క రంగమే కాదు, ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే చాలా మహిళా సంఘాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బస్సులు కొనిచ్చింది, పెట్రోల్ బంకులను పెట్టించింది. సొంతంగా ఏదైతే బతుకమ్మ చీరల పంపిణీ ఉంది కదా, ఇందిరమ్మ చీరల పంపిణీ, ఆ చీరల నేత దాంట్లో కూడా మహిళా సంఘాలను భాగస్వామ్యం చేసింది. శిల్పారామంలో కొన్ని స్టాళ్ళు ఏర్పాటు చేసి కూడా మహిళలకు అక్కడ వ్యాపారాలు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. దాంతోపాటు ఈ మధ్యలో మనం చూసుకున్నట్లయితే డీమార్ట్ కావచ్చు, సూపర్ మార్కెట్, ఈ కల్చర్ బాగా పెరిగింది. కాబట్టి దానికి కూడా అనుగుణంగా డీమార్ట్, వాల్మార్ట్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు ఏ రకంగా అయితే ఈ మార్కెట్లను ఏర్పాటు చేస్తున్నారో అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి మహిళా మనులు అందరూ కూడా ఆ రకంగా ముందుకు రావాలని చెప్పి కూడా ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పి కూడా సీఎం చెప్పడం జరిగింది. అవసరమైన భూములను ప్రభుత్వం తరపున కేటాయిస్తాం, 100 ఎకరాల వరకు ఇవ్వడానికి కూడా సిద్ధం. రాజకీయాలు, ఆస్తుల కోసం సొంత చెల్లెళ్లను ఇండ్ల నుంచి వెళ్ళగొడుతున్నారని కామెంట్. 8,000 ఇందిరా శక్తి భవనాల నిర్మాణానికి సెక్రటరేట్ నుంచి వర్చువల్గా సీఎం శంకుస్థాపన. మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజ్ రుణాల పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతున్నట్టు ప్రకటన. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు జిల్లాల సమాఖ్యలతో ముఖాముఖి. మహిళా సంఘాల కోసం చిలుకపచ్చ రంగు ఇందిరమ్మ చీరల ఆవిష్కరణ. ఇట్లా మహిళలకు రకరకాల స్కీమ్లను తీసుకొని వచ్చి మహిళా మనులను అందరినీ ఒక అత్యున్నతమైనటువంటి ప్రమాణంతో బతికే విధంగా, వాళ్ళు ఒక ఆత్మగౌరవంతో బతికే విధంగా చూడాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం కలలుగా అంటున్నది. మహిళలే రైస్ మిల్లు పెట్టుకోవాలి. ఇట్లా ప్రతి రంగం మనం చూసుకున్నట్లయితే అంబానీ, అదానీలు ఏర్పాటు చేసేటటువంటి సౌర విద్యుత్ శక్తికి సంబంధించినటువంటి ప్లాంట్లను కూడా ఏర్పాటు చేయడానికి ఈ ప్రభుత్వం వారికి సహకారం అందిస్తున్నది. అదేవిధంగా రైస్ మిల్లను కూడా ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాడు. చూడండి, పెద్ద పెద్ద కంపెనీల యజమానులు బ్యాంకుల దగ్గర వేల కోట్లు అప్పు తెచ్చి దేశాన్ని ముంచి విదేశాలకు పారిపోతుంటే మన మహిళలు మాత్రం తీసుకున్న ప్రతి రూపాయిని సకాలంలో చెల్లిస్తూ దేశానికి ఆదర్శంగా నిలిచారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ఐకేపీ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసే సమయంలో రవాణా, ఐకేపీ మిల్లుల సమస్యలు, దళారుల వేధింపులు ఎదురవుతున్నాయని, వాటికి శాశ్వత పరిష్కారంగా మహిళలే స్వయంగా రైస్ మిల్లులు కట్టుకోవాలని సూచించారు. అమెజాన్ లాంటి అంతర్జాతీయ సంస్థల తరహాలో మహిళా సంఘాలు పెద్ద పెద్ద గోడౌన్లు, లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేసుకుంటే మండల కేంద్రాల్లో 20 నుంచి 100 ఎకరాల వరకు ప్రభుత్వ భూములను కేటాయించే బాధ్యత తమదేనని చెప్పారు. మహిళలు, మిల్లర్లు ప్రభుత్వాలను మోసం, దళారులు, మిల్లర్లు ప్రభుత్వాలను మోసం చేస్తున్నారని, అదే బాధ్యత మహిళలకు అప్పగిస్తే ప్రతి గింజకు జవాబుదారీతనంగా ఉంటారన్నారు. ప్రతి మండలంలో 2 నుంచి 4 ప్రాంతాలను గుర్తించి ప్రత్యేకంగా రిపోర్టులు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించామని, వాటికి 0 వడ్డీతో బ్యాంకు రుణాలు ఇప్పిస్తామని స్పష్టం చేశారు. ఏదైతే వడ్ల కొనుగోలుకు సంబంధించి రైస్ మిల్లులు ఉన్నాయి కదా, రైస్ మిల్లర్లు చాలా వరకు ధాన్యాన్ని కొని ప్రభుత్వానికి సరిగా రిటర్న్ ఇవ్వకుండా బయట తీసుకుపోయి అమ్ముకుంటున్నారంట. ఆ రకంగా వాళ్ళు మోసం చేస్తున్నారు దళారులు అందరూ కలిసి. మహిళా మనులు అయితే ఆ రకంగా చేయరు కాబట్టి మండల కేంద్రాల్లో మండలానికి ఒక రైస్ మిల్లు కూడా పెట్టి మహిళా సంఘాలకు అప్పచెప్పాలని చెప్పి అధికారులను అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది. ఇది చూడండి ఒకసారి, 10 రోజుల్లో 4వ సారి